ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ 97 టేక్స్ మహేష్ బాబు వల్ల చేశారా ఇంకొక వాళ్ళు చేశారా అనేది చెప్పలే అక్కడ. అవునవును. ఐ డోంట్ థింక్ మహేష్ బాబు ఏం సరే కొత్తల్లో వచ్చిన సినిమాల్లో కాదు కదా. మహేష్ బాబు ఈజ్ వెల్ మెచ్యూర్డ్. మనం అతడు కానీ లేకపోతే అసలు కలేజా సినిమా చూసిన తర్వాత ఆయన నట విశ్వరూపం చూపించాడు మనకి. అటువంటి యాక్టర్కి పెద్ద విషయమే కదా ఆ డైరెక్టర్ కోరిన ఎక్స్ప్రెషన్స్ పలికించడం. సంథింగ్ ఈజ్ దేర్, యూ షుడ్ కీప్ గెస్సింగ్. ఇంటర్ కనెక్టెడ్ సీన్ మా ఇద్దరికి అని అన్నారు, మరి ఏ సీన్ అనేది తెలియదు కానీ. అంటే ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి నాకు తెలిసి సీక్వెల్స్ ఉంటాయని చెప్పి అందరూ ఊహించుకున్నారు. క్లియర్లీ చెప్పేశారు ఆయన 3 hours ఉంటుంది లేదా 3 hours 20 minutes లోపు ఉండే సినిమా అని చెప్పి. సో అంత బడ్జెట్ ఒక 3 hours మూవీ మీద పెట్టడం అనేది మీ దృష్టిలో ఏంటి? అంటే రాజమౌళి గారు పేరు ఒకటి, ఒక భరోసా అక్కడ స్క్రీన్ మీద కనిపించింది. బట్ నార్మల్లీ ఇప్పుడు దాకా ఎప్పుడు పెట్టలేనట్టున్నారు నాకు తెలిసి అంత బడ్జెట్ ఒక స్టాండ్ అలోన్ మూవీ అని ఆయన కమిట్ అయిపోవడం సరే. ఆయన అనుకుని ఉండొచ్చు మళ్ళీ చేస్తామా చేయగలమా అని. కానీ ఇవాళ రేపట్లో సీక్వెల్స్ కాలం నడుస్తుంది. ఇది సీక్వెల్ వస్తుంది అంటే ఇప్పుడు సీరియల్స్కి ఎందుకు అంత క్రేజ్ అంటే నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ ఉండడం వల్ల ఫస్ట్ ఎపిసోడ్ కన్నా సెకండ్ ఎపిసోడ్ కన్నా థర్డ్ ఎపిసోడ్ నువ్వు చెడగొడితే తప్ప. ఇలా ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాస్లోనే జాస్ ఇట్లాంటివన్నీ కూడా 1, 2, 3, 4 అలా వచ్చేవి ఎపిసోడ్లుగా. సో ఇదొక మంచి కమర్షియల్ ఆస్పెక్ట్. ఇది ఈ డజంట్ వాంట్ ఎక్స్ప్లోర్ ఏమో అనిపించింది పృథ్వీరాజ్ గారు. బట్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్లోర్డ్. ఎందుకంటే నెక్స్ట్ వస్తోంది అంటే చాలు దాని టేబుల్ బిజినెస్ కానీ దానికి రాబోయే క్రేజ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో యూ షుడ్ కీప్ ఆప్షన్స్ ఓపెన్ అనేది అది ఎందుకు. యాక్చువల్లీ రాజమౌళి గారే కమిట్ అయ్యి ఫ్రాన్స్ లో ఒక మాస్టర్ క్లాస్ లో ఓపెన్ గా చెప్పారని అన్నారు, ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్, సీక్వెల్స్ ఏం లేవు అని చెప్పి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే బాహుబలి ఎప్పటికీ మాట్లాడుకునే సినిమా అది పార్ట్ 3 ఉంటుంది అని చెప్పి మొన్న రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్ ఆ డాక్యుమెంటరీ వీడియోలో ప్రభాస్ ఎలా ఎత్తుతుంటే ఇలా పట్టేసుకున్నారు, దేర్ విల్ బి ఏ పార్ట్ 3 అని చెప్పి. వాట్ యు థింక్, అవుతుందన్నా అది అవుతుంది అని అనుకుంటున్నారా? అదే నేను డౌట్. బాహుబలి 3 కనుక అంటే హిందీలో ఏమంటావు తెలీదు. హిందీలో ఏమంటారు? బాహుబలి 3 తీన్ అంటే ఎట్ట తీస్తారు అది చెప్పేవాడి సరదాగా. కానీ ఐ డోంట్ థింక్ సో. అది కొంచెం కష్టమే కానీ తీయచ్చు. వై నాట్? మంచి క్రేజ్ అయితే ఉంటుంది, మార్కెట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దాన్ని సమన్వయం చేసే ఒక పెద్ద మనిషి కావాలి, పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, మల్టీ క్రోర్స్ పెట్టగలిగే ప్రొడ్యూసర్ కావాలి, ఓపిక కావాలి అన్నిటికంటే. ఆడియన్స్ కి కూడా ఓపిక కావాలి. ఆడియన్స్ కి ఓకే, ఆడియన్స్ ఏముంది ఇప్పుడు అప్పటిదాకా ఏదో సినిమాలు చూస్తూ వస్తుంటారు కానీ ఆ ప్రొడ్యూసర్ కి ఆ యాక్టర్స్ కి అంత పేషెన్స్ కావాలి. సో అది అప్పుడే అంటే ఇది నిజం అన్నట్టు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయిపోయారంటే కింద కమెంట్స్, అరే పార్ట్ 3 తీస్తే రానా అని ఉండడే ఇందులో అని చెప్పి, బికాస్ చనిపోయాడు కాబట్టి సెకండ్ సీజన్. ఇంకొకడు కింద స్టోరీ రాస్తున్నాడు, రానాకి ఒక కొడుకునే చూపించారు, ఇంకొక కొడుకు కూడా ఉంటాడు అనమాట, ఆ కొడుకు రానాయా మళ్ళీ అని చెప్పి. సో వీళ్ళని పెడితే వీళ్ళే ఒక సినిమా తీసేస్తారు అసలు. సరే ఇది వేరే సబ్జెక్ట్ కంప్లీట్ గా. దీంట్లో చాలానే నువ్వు చేసిన కామెంట్ కదా, ఇంకా అద్భుతమైన కామెంట్లు ఉన్నాయి. ఏంటిటా కట్టప్ప బాహుబలిని చంపేసే సిచ్యువేషన్, చంపేసిన తర్వాత శివగామి దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు నాజర్ వచ్చి చూసావా నీతో నీ కొడుకునే పంపించానంటే అప్పుడు ఒక డైలాగ్ అంట. ఏంటది? ఇలాంటిది దరిద్రం ఏదో రోజు వస్తుంది, నీ కొడుకు కాకపోతే నువ్వు ఎట్లా చేస్తావు, అందుకని చిన్నప్పటి నుంచి వీడిని వాడిగా నీకు పరిచయం చేశాను అంటే నా కొడుకు నేనే చంపుకున్నా అని ఏడ్చే సిచ్యువేషన్ రావాలి. ఇటువంటి మిస్ అయ్యారు రాజమౌళి అని చెప్పి. ఇంకా మన వాళ్ళ క్రియేటివిటీకి తక్కువే లే అసలు. అది సో ఖచ్చితంగా మంచి సినిమా అయితే రావాలని కోరుకుందాం. హోప్ అదే క్వాలిటీ నాట్ జస్ట్ మనకే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి, జపాన్లో వాడు, చైనాలో వాడు, అమెరికాలో వాళ్ళందరికీ కూడా ఇది జనరంజకంగా ఉండడం కోసమే ఆయన కష్టపడుతున్నాడు. ఇంకొక విషయం ఏదో షేర్ చేసుకున్నారంటన్నా, అదేంటంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes సీక్వెన్స్ ఉండే పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయిందంట. లైక్ రామ అండ్ కుంభకర్ణ మధ్య ఉండే ఆ వార్ సీక్వెన్స్ రామాయణంలో. సో అది కూడా షూటింగ్ కంప్లీట్ అయింది అని చెప్పి ఆయన షేర్ చేసుకున్నారు అనమాట. అందులో ఫ్రాన్స్లో మాట్లాడినప్పుడు రాజమౌళి గారు 20 minutes సీక్వెన్స్ అంటే అంత స్క్రీన్ స్పేస్ ఆయన ఎవరు, ఆయన అది మేజర్ పార్ట్ అని ఫీల్ అయితే తప్ప అంత స్క్రీన్ స్పేస్ లేదు. ఇప్పుడు
ఇవి ఎపిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మ్మ్. బాహుబలిలో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎపిక్స్ విషయంలో మనకి ఆ యుద్ధకాండనే అలా ఉంటుంది. నువ్వు జస్ట్ 20 నిమిషాలు కాదు 30 నిమిషాలు లేకపోతే ఆ కురుక్షేత్రం భారతంలో అయితే నడుస్తూనే ఉంటుంది. మ్మ్. క్లైమాక్స్ అనేది 18 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫైట్ కదా, మధ్యలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి తప్ప 18 డేస్ ఆఫ్ ఫైట్ అది. సో అలా రామాయణ యుద్ధకాండ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కుంభకర్ణుడు అంతకుముందు అంత వాళ్ళ తమ్ముడు వస్తాడు ఇంద్రజిత్తు, అక్షయుడు ఎవడు ఉంటాడు. సో ఇలా వరుస పెట్టి రావణాసుడు కొడుకులు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఫైనల్ రావణాసుడు కుంభకర్ణుడు రావణాసుడు తమ్ముడు, రావణాసుడు కొడుకులు వెళ్ళిపోతారు ఇంద్రజిత్. సో వాళ్ళతో యుద్ధం కూడా అద్భుతంగా ఉంటది అన్నమాట. అంటే మనకి అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, గరికపాటి గారు లేకపోతే ఇలా వీళ్ళు మనకి ప్రవచనకర్తలు రామాయణం చెప్పేటప్పుడు చాలా అద్భుతమైన విశ్లేషణ. మనం రామాయణం చదువుతున్నప్పుడు కూడా అది మనం విజువలైజ్ చేసుకోవచ్చు. కానీ ఆ విజువలైజేషన్ ని ఇప్పటిదాకా ఆ రేంజ్ లో తెరకెక్కించే టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు. ఇంకొకటి అంత పేషెన్స్ ఉన్న డైరెక్టర్లు, అంత ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్లు ఉండకపోవచ్చు. ఇవాళ 3 సాధ్యం అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ రాజమౌళి. ఆయన ఉన్నారు అంటే అన్ని ప్రపంచం అంతా ఏకమై దానికోసం ఆయనకి కోఆపరేట్ చేస్తుంది. ఆ రేంజ్ మనిషి ఇప్పుడు ఆయన. సో నిజంగానే ఆయన వర్ణించిన దానికని ఈయన నెక్స్ట్ లెవెల్లో తెస్తాడేమో అని. ఎందుకంటే అంటార్కిటికా అంటారు, ఆఫ్రికా అంటారు, వారణాసి అంటారు. అసలు ఈ కనెక్షన్లు అన్నీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. అది అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎగ్జైటింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.